అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్నది. కవితక్క కన్నీళ్లు పెట్టుకోవడానికి రకరకాల రీజన్స్ కనబడుతున్నాయి. ఇది ఆత్మగౌరవ పంచాయతీ, కుటుంబ పంచాయతీ కాదని చెప్పి కవితక్క మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది అసెంబ్లీలో. అలాగే కవితక్క ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేటటువంటి కార్యక్రమం చేసింది. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నా అంటూ కూడా కవితక్క కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చింది. తర్వాత కవితక్క వాళ్ళ ఇంటి దగ్గరికి జాగృతికి సంబంధించినటువంటి చాలామంది కార్యకర్తలు వచ్చిర్రు, కవితక్క అభిమానులు వచ్చిర్రు. సో కవితక్క వాళ్ళతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. అతి త్వరలో ఒక పొలిటికల్ పార్టీని పెట్టబోతున్నామంటూ కూడా వాళ్ళని అనౌన్స్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసింది. ఆల్రెడీ తీన్మార్ మల్లన్న కొత్త పొలిటికల్ పార్టీ పెట్టిండు. పార్టీ పెట్టి దాదాపు 100 రోజులు పూర్తయిపోయింది. సో విజయవంతంగా తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి పార్టీ నడుస్తున్నది. ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క కొత్త పార్టీ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. సో కవితక్క పోరాటం బీఆర్ఎస్ పైనే కనబడుతున్నది. ఎందుకంటే కవితక్క ఇప్పుడు నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నది, దాదాపు గ్రామాలలో తిరుగుతున్నది. కవితక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కవితక్క ప్రశ్నించడం పెద్దగా కనబడతలేదు. ఎంతసేపు ప్రెస్ మీట్ పెట్టినా, మీటింగ్లు పెట్టినా, మీడియా చిట్చాట్లో అయినా కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడు, హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడు తప్ప కవితక్క ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తలేదు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీడియా చిట్చాట్లో మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత కొంత జనాలకు అనుమానం వస్తున్నది. కవితక్క వెనకాల ఎవరున్నారు? కవితక్క ఎందుకు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నది? కవితక్క కేటీఆర్ని, హరీష్ రావుని టార్గెట్ చేయాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చింది? ఎంతసేపు కవితక్క హరీష్ రావు గురించి మాట్లాడుతున్నది. హరీష్ రావు వాళ్ళని ఇబ్బంది పెట్టిండు, వీళ్ళని ఇబ్బంది పెట్టిండు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, ఆయన పెద్ద ట్రబుల్ పార్టీకి. హరీష్ రావు వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది, హరీష్ రావు వల్ల పార్టీ ఇబ్బంది అవుతున్నది. ఫోన్ ట్యాపింగ్ వెనకాల హరీష్ రావు ఉన్నాడు, అవినీతి చేసింది హరీష్ రావునే. కాళేశ్వరంలో స్కామ్ జరిగింది, కేసీఆర్ తెలియదు, మొత్తం హరీష్ రావే చేసిండు, కాంట్రాక్టర్లతో హరీష్ రావు కుమ్మక్కైండు అని చెప్పి రకరకాలుగా కవితక్క మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. మరి కల్వకుంట్ల కవితక్క 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కవితక్క బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నది. మరి ఆ బీఆర్ఎస్ పార్టీ కవితక్కకి నచ్చనప్పుడు, ఆ బీఆర్ఎస్ పార్టీలో అవకతవకలు జరుగుతున్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీలో అవినీతి జరుగుతున్నప్పుడు మరి కవితక్క పార్టీలో ఉన్నప్పుడు పార్టీని ప్రశ్నించవచ్చు కదా. 10 సంవత్సరాలు కవితక్క అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా బయటికి రాలే, ఒక్కసారి జనాల్లో తిరగలే, ఒక్కసారి కూడా బయటకు వచ్చి ప్రజా సమస్యలపైన మాట్లాడలే అక్క. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో బయటకు వచ్చి మా జనాలు ఇబ్బంది పడుతుర్రు, మా దళితులు ఇబ్బంది పడుతుర్రు, మా గిరిజనులు ఇబ్బంది పడుతుర్రు, మా బీసీలు ఇబ్బంది పడుతుర్రు, మా మహిళలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కవితక్క మాట్లాడుతున్నది. 2014 నుండి 2028 దాకా, 2018 దాకా, 14 నుండి 18 దాకా మహిళా లీడర్లు క్యాబినెట్లో లేరు. కవితక్క ఎందుకు మాట్లాడలే? కవితక్క ఎందుకు క్వశ్చన్ చేయలే? ఈరోజు చెప్తున్నది అసెంబ్లీలో, అధ్యక్ష 2-3 మహిళలే ఉన్నారు అధ్యక్ష, మహిళలు లీడర్లు ఎందుకు కాలేకపోతున్నారు అధ్యక్ష, కవితక్క చెప్తున్నటువంటి మాటలు. మరి కవితక్క 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కవితక్క ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు కవితక్క బయటికి రాలేదు? ఇవన్నీ క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి. ఇప్పుడు కవితక్క కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా కవితక్క క్వశ్చన్ చేయాల్సింది అధికార పార్టీని ప్రశ్నించాలి. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి మాట్లాడితే ఎట్లా? ఎస్, బీఆర్ఎస్ కూడా క్వశ్చన్ చేయాలి, చేయొద్దని కాదు, కానీ పొద్దున్నేస్తే బీఆర్ఎస్ పార్టీ పైన కాదు కదా. బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి. కానీ కవితక్క ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటట్టు కనబడతలేదు. ఆమె ఎంతసేపు హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడే కార్యక్రమం చేస్తున్నది. సో ఈ ఇష్యూ పైన నేను సీనియర్ జర్నలిస్ట్ కార్తికేయన్తో కూడా ఒక బ్రీఫ్ వీడియో చేస్తా. అంతకంటే ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నది అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పినటువంటి మాటలు. కవితక్క కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంటుండే, అధిష్టానంతో కవితక్క ఆల్రెడీ చర్చలు జరిపింది, కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వద్దన్నారు, అడ్డుకున్నారు అనేది ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వర్షన్. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ ఎమ్మెల్యే ఎందుకు ఈ బాంబు వేల్చిండి? ఇప్పుడు ఆల్రెడీ కవితక్క కొత్త పొలిటికల్ పార్టీ అని చెప్తున్నది. ఈ టైంలో ఆ ఎమ్మెల్యే ఒక పెద్ద బాంబ్లాజ్ చేసిండు. కవితక్క ఢిల్లీకి పోయింది, అధిష్టానంతో మాట్లాడింది, కాంగ్రెస్ అధిష్టానంతో. కవితక్క కాంగ్రెస్లో చేరడానికి రెడీగా ఉన్న టైంలో తెలంగాణ నాయకులు అడ్డుకున్నారు అని చెప్పి. ఎవరు అడ్డుకున్నారు మరి తెలంగాణ నాయకులు అంటే
మ్యాక్సిమం ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు నచ్చనటువంటి వాళ్ళు కవిత వస్తే కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది, కుటుంబాన్ని దూరం చేసింది కాంగ్రెసే అనుకుంటారు, కవిత జైలుకు పోయి వచ్చిన ఆమె పైన కొంత బ్యాడ్ ఒపీనియన్ ఉంది జనాలకు, కాంగ్రెస్లోకి వస్తే ఇంకా కాంగ్రెస్ పైన బ్యాడ్ ఒపీనియన్ వచ్చేటట్టు ఉన్నది, వద్దు అని కాంగ్రెస్ నాయకులు చెప్పుండొచ్చు. మరి కవితక్క కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పినటువంటి ఎమ్మెల్యే ఎవరు అంటే మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. మల్రెడ్డి రంగారెడ్డి మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో వచ్చే అవకాశం ఉంటుండే, కవిత ఆల్రెడీ అధిష్టానంతో మాట్లాడింది, కడియం శ్రీహరి దానం నాగేందర్ ఎమ్మెల్యేల లాగానే కవితక్క కూడా వస్తుండే, కానీ తెలంగాణ లీడర్లు వద్దన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి వర్షన్ ఆయన ఏం చెప్పిండనేది ఒకసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, కాంగ్రెస్లోకి కవిత మీడియా చిట్చాట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలట. దానం నాగేందర్ కడియం శ్రీహరి లాగానే కవిత కూడా మా పార్టీలో చేరుతుందని జోస్యం చెప్పిండు. ఆయన చాలా క్లియర్గా చెప్పిండు, కవిత కూడా చేరుతుందని చెప్పి ఆయన మాట్లాడే కార్యక్రమం చేసినట్ట మీడియా చిట్చాట్లో. కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందనే ఊహాగానాలు బలం కూర్చేలా మల్రెడ్డి రంగారెడ్డి కామెంట్స్. ఆల్రెడీ కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డే బీఆర్ఎస్ పార్టీ పైన ఉసిగొల్పుతా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా రేవంత్ రెడ్డే ఒక అస్త్రం లెక్క వదులుతా ఉన్నాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ టైంలో మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో పోయే అవకాశం ఉంది, తెలంగాణ లీడర్లు అడ్డుకున్నారు, వద్దని చెప్పి అధిష్టానంతో మాట్లాడింది అని చెప్పి మీడియా చిట్చాట్లో మాట్లాడిందనే వార్తలు వస్తున్నప్పుడు సో కొంత నిజంగానే రేవంత్ రెడ్డి ఉన్నాడేమో అనేటటువంటి ఒక ఒపీనియన్ కలుగుతుంది కదా జనాలకి, ఆ ఒపీనియన్ జనాలకు వస్తుంది కదా. సో తర్వాత కవిత వెనకాల రేవంత్ ఉన్నాడు అనేటటువంటి ఊహాగానాలు ఉన్న నేపథ్యంలోనే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడిండు. ఇగో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గత ఏడాది కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానంతో చర్చలు జరిపిన కవితనట. కాంగ్రెస్లో చేరేందుకు పోయిన సంవత్సరమే అంటే గత ఏడాదిలోనే కవితక్క ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడిందట. మాట్లాడినప్పుడు ఇగో కవితను మాట్లాడిందట. ఆమె కవితను చేర్చుకోవద్దని అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వాయిదా పడిన చేరికనట. కవితక్క ఢిల్లీకి పోయి మాట్లాడినాక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వద్దు, చేర్చుకోవద్దు అని చెప్పినారంట. ఆమె అవసరం లేదు అన్నారట. ఆమె కాంగ్రెస్కి రావడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది, కుటుంబం నుండి కాంగ్రెసే వేరు చేసింది అనేటటువంటి ఒపీనియన్ వస్తుంది జనాలకి, ఆ పని ఇప్పుడు చేయొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లీడర్లు చాలా క్లియర్గా వద్దని చెప్పినారంట. తాజా పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని ధృవీకరిస్తున్న కాంగ్రెస్ వర్గాలట. ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిణామాలు చూసినాక కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు. సో మరి కవితక్క ఒకవేళ కాంగ్రెస్లో పోయే అవకాశం ఉంటే మరి ఆమెకి ఏ పార్టీ పదవి ఇస్తారు, ఏ పదవి ఇస్తారు? మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతున్నది. కవితక్కకి ఎమ్మెల్సీ పదవి అట్లనే ఉంచి అట్లనే పొడిగించి క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్న వార్త. అంటే మంత్రి పదవి ఇస్తారేమో, మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, హోంశాఖ ఖాళీగా ఉంది, విద్యాశాఖ ఖాళీగా ఉంది, కాబట్టి ఈ శాఖలలో ఏదో ఒక శాఖ కవితక్కకు ఇచ్చే అవకాశం ఉండొచ్చు కాంగ్రెస్ అనేది కూడా కొంత వినబడుతున్న వ్యవహారం. మళ్ళీ ఈ అంశం వెనకాల ఇంకో చర్చ కూడా ఉన్నది, అది కూడా నేను చాలా క్లియర్గా చెప్తా. కవితను చేర్చుకుంటే పార్టీకి నష్టమని వ్యతిరేకిస్తున్న కొంతమంది నాయకులు, మంత్రులట. ఎవరో మీకు తెలుసు, ఆ నాయకులు మంత్రులు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వద్దంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి నాయకులు కవితను తీసుకోవాలా, ఇంకా ఎవరు బీజేపీలో నుండి వచ్చినా తీసుకోవాలా, ఇంకా బీఆర్ఎస్ నుండి వచ్చినా తీసుకోవాలని రేవంత్ రెడ్డి అని అనుకుంటాడు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు వద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, పుట్టి పెరిగింది పార్టీలోనే, పార్టీ వ్యవహారం తెలుసు, పార్టీ ఎంత కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ఎట్లా నెట్టుకుంటూ వచ్చిరో ఆ నాయకులకు తెలుసు. రేవంత్ అన్న ఏంది, ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలి, సైన్యాన్ని పెంచుకోవాలి, ఆ ఆలోచనలో రేవంత్ అన్న ఉన్నాడు. ఇప్పుడు ఒక వర్షన్ ఏమి వినబడుతున్నది అంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గనక ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే, నాకు తెలిసి అయితే అంత కాంగ్రెస్లో పోకపోవచ్చు, అంటే గతంలో చర్చలు నడిచి ఉండొచ్చు, ఆ చర్చలను బట్టి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సార్ మాట్లాడే కార్యక్రమం చేసిండేమో. కానీ కవితక్క మ్యాక్సిమం కాంగ్రెస్లో చేరకపోవచ్చు. ఆమె ఎజెండా, ఆమె వర్షన్, నేను ముఖ్యమంత్రి కావాలి తెలంగాణకు అనేది ఆమె వర్షన్. సో కవితక్క
ఒకవేళ కాంగ్రెస్లోకి పోయేటటువంటి అవకాశం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలతోని పోయే సిచ్యువేషన్ ఉండొచ్చు అనేది ఒక చర్చ. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి కవితక్క కాంగ్రెస్లో చేరితే ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు, మళ్ళా 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు అనుకో, బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవచ్చు అనేటటువంటి భావనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అప్పుడు ఉప ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు ఉండవు అనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ఉంది అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. వర్కౌట్ కావచ్చా? మ్యాక్సిమం కవితక్క కాంగ్రెస్లో పోయే అవకాశం ఉండకపోవచ్చు ఇప్పుడున్న నేపథ్యంలో. ఇప్పుడున్న సినారియో, ఆమె బయటకు వచ్చింది, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. అంటే మరి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ పదవి, ఎమ్మెల్సీ కవితక్క బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకున్నటువంటి పదవి. సో ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకున్నటువంటి పదవి వేయనాక ఆ పదవి ఖాళీగా ఉంటుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే నేను బీఆర్ఎస్ పదవి బీఆర్ఎస్కి రాజీనామా చేసిన, ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీ వచ్చి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అట్లా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కవితక్క ఆ స్టెప్ తీసుకుంటుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మ్యాక్సిమం కవితక్క కొత్త పొలిటికల్ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. కానీ మల్రెడ్డి రంగారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా నిజంగా కవితక్క కాంగ్రెస్లోకి పోతున్నదా అనే క్వశ్చన్ మార్క్ కలుగుతున్నది జనాలకి. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కవితక్క భారీ స్టేట్మెంట్స్ ఇస్తున్నది, పెద్ద ఎత్తున నేను ఫైట్ చేస్తా అంటున్నది. నేను ఇప్పుడు బాధతో బయటికి పోతున్నా, ఒక వ్యక్తి లెక్క పోతున్నా, ఒక శక్తి లెక్క మళ్ళీ అసెంబ్లీలో ఎంట్రీ ఇస్తా అంటున్నది, ఒక సైన్యంతో అసెంబ్లీలో ఎంట్రీ ఇస్తా అంటున్నది. మరి కవితక్క కొత్త పొలిటికల్ పార్టీ పెడితే మరి ఆ కొత్త పొలిటికల్ పార్టీ తెలంగాణలో నిలబడే అవకాశం ఉంటుందా? ఆ కొత్త పొలిటికల్ పార్టీ తెరపైకి రావడానికి ఎంత టైం పట్టవచ్చు? ఎందుకంటే చాలామంది పొలిటికల్ పార్టీలు పెట్టినారు, చాలామంది పెట్టారు. కోదండరామ్ సార్ లాంటి వ్యక్తులు కూడా పొలిటికల్ పార్టీలతో ముందుకు వచ్చినారు. ఇప్పుడు మల్లన్న లాంటి వ్యక్తి పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తున్నాడు. చాలామంది బీఎస్పీ పార్టీ ఉంటుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీ, ఇందిరా శోభనక్క ఆమె తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ పదవి తీసుకుంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది కాంగ్రెస్ పార్టీలోకి. తర్వాత షర్మిల పార్టీ పెట్టి ఈ పార్టీ ఇక్కడ నుండి వదిలేసి షర్మిలక్క ఆంధ్రాకు పోయి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవి తీసుకున్నది. సో అంత ఈజీగా పొలిటికల్ పార్టీ తెలంగాణలో గెయిన్ కాలేకపోవచ్చు. అంత ఈజీగా తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పొలిటికల్ పార్టీ తెర ముందుకు రాలేకపోవచ్చు. కానీ కవితక్క తెలంగాణ ఉద్యమకారురాలు, కవితక్క స్కిల్ డెవలప్మెంట్ చేసింది, కవితక్క జాగృతి ఉన్నది, కవితక్క కొంత పోరాటం చేసింది తెలంగాణ కోసం. కాబట్టి మరి కవితక్క పోరాటం ఫలిస్తుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతుంది. ఒకవేళ కేటీఆర్ని, హరీష్ రావుని పొలిటికల్గా విమర్శిస్తున్నట్టు రేపటి రోజు కేసీఆర్ని కూడా అట్లనే విమర్శిస్తే కవితక్క పొలిటికల్ పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో. మ్యాక్సిమం కాంగ్రెస్లో పోయే అవకాశాలు ఉన్నాయి అనేది కొంత వినబడుతున్న చర్చలు. నాకు తెలిసి అయితే పోదు అనుకుంటున్నా, పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది బయట వినబడుతున్నటువంటి అంశం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.